రాష్ట్రంలో 22A ల్యాండ్ రెవెన్యూ యాక్టు పరిధిలోని భూములతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని సవరించి 444 యాక్ట్ను తీసుకొచ్చింది. దీని ద్వారా రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూ సమస్యల పరిష్కారానికి మార్గం సులభతరమైంది. అయితే తిరుపతి నగరంలో మాత్రం కొన్ని భూ సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతున్నాయని తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ తెలిపారు. రెవెన్యూ నిబంధనల పరిధిలో లేని భూములే ప్రధానంగా వివాదాస్పదంగా మారుతున్నాయని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో 22A విధానాన్ని తీసుకురావడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకు 22A విధానాన్ని తీసుకొచ్చింది, దీనివల్ల రెవెన్యూ విభాగానికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతోంది, ఇది ఈ తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్ని 22A కేసులు ఉన్నాయి, వాటిలో ఎన్ని పరిష్కారం అనే విధానాన్ని అడిగి తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారి రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఏంటి సార్, ఎన్ని ఉన్నాయి సార్ తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 22A కేసులు? సార్, తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రస్తుతం 218 కేసులు ఉన్నాయి. ఇందులో మనం ఒక 40 అప్రూవ్ చేశాము, అలాగే ఒక 105 రిజెక్ట్ చేశాము. రిమైనింగ్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ 22 అనేది 2007 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఒక 5 రకాలుగా విభజించి 22(1A) అంటే అసైన్మెంట్ ఇచ్చిన భూములు, 22(1A) 1B వచ్చేసి మనకు ప్రభుత్వ పొరంబోకులు, ప్రభుత్వ ఏడబ్ల్యూ భూములు, ఇటువంటివన్నీ కూడా 22(1Bలో, అలాగే ఎండోమెంట్ భూములకు సంబంధించి 22A 1Cలో ఉంటాయి. ల్యాండ్ సీలింగ్ భూములు 22A 1D, అలాగే బ్యాంక్ నుంచి ఆక్షన్ కొన్నవి POT డాటా ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా 22(1Eలో పెట్టడం జరిగింది. సో అయితే తర్వాత సబ్సిక్వెంట్గా వీటిని రిమూవ్ చేయాలి అంటే ఏదైనా కూడా ప్రజలు తమ భూ హక్కుదారులు వచ్చి హక్కు పత్రాలు చూపించి ఇది 22Aలో కవర్ కాదు, మాకు అన్ని పత్రాలు ఉన్నాయని వచ్చినప్పుడు వాటిని తీయాలంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే తీయవలసి ఉండేది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా ఒక జిల్లాలో దాదాపు 30 నుంచి 40 మండలాలు ఉంటాయి. 40 మండలాల ప్రజలు 22A రిమూవల్ కోసము కలెక్టరేట్లో ఫైళ్ళు సర్క్యులేట్ అయినప్పుడు డిలే జరగడం వల్ల ప్రజలకు సరైన న్యాయం జరగదని భావించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము జీవో నంబర్ 444 తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఈ 22A రిమూవల్లో చాలా వరకు ఆర్డీఓలకు అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కలెక్టరేట్ చేసి కాకుండా ఆర్డీఓల దగ్గర 22A కానీ 1B కానీ 1D ఇట్లాంటి వాటిల్లో చాలా వరకు ఆర్డీఓకు పవర్స్ ఉన్నాయి. సో అలాగే 22A 1C అంటే ఇది ఎండోమెంట్ భూములు కాబట్టి ఎండోమెంట్ కమిషనర్ నుంచి NOC బేస్ చేసుకొని తీయాలి. అలాగే 22A 1Eలో ఉంటే మాత్రం అది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి తీయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయికి 22A రిమూవల్కి సంబంధించి అధికారాలు ఇవ్వడం వల్ల చాలా వరకు ప్రజలకి 22A పరిష్కారం అనేది చాలా త్వరితగతిన జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు కూడా తాము అప్లై చేసిన అప్లికేషన్లు ఎంత తొందరగా అవుతుందనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ అది తిరస్కరణకు గురవుతే ఎందుకు కానీ తిరస్కరణకు గురవుతుంది అనేది కూడా వాళ్ళకు రీజన్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఆర్డీఓ గారు తీసినటువంటి నిర్ణయం పైన ఏదైనా వాళ్ళకి సందేహాలున్నా అభ్యంతరాలున్నా అప్పిలేట్ అథారిటీగా జాయింట్ కలెక్టర్ దగ్గర మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఇటువంటి కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర మళ్ళీ పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఉన్న గందరగోళానికి అని మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు గందరగోళ పరిస్థితులు అంటే ఎక్కువ డిలే కావడం వల్ల ప్రజలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన ప్రజలకు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము జీవో నంబర్ 444 తీసుకురావడం జరిగింది. సో దాని ద్వారా మనకు ఆన్లైన్లోనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 22A అప్లై చేయడం జరుగుతుంది. అలా అప్లై చేసిన వాటిల్లో మనం త్వరితగతిన పరిష్కారం చేస్తున్నాం. సార్, ఇప్పుడు అంటే తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 200 కేసులు ఉన్నాయన్నారు. దాంట్లో 40 అబో పరిష్కారం అయినాయన్నారు. మిగిలిన కేసులు ఏంటి సార్, వాటి పరిస్థితి ఎట్లా? అంటే 444 జీవో తీసుకొచ్చి కూడా అవి పరిష్కారానికి నోచుకోలేని పరిస్థితి ఉంది. ఎలా చూడాలి సార్? అంటే ఇక్కడ పరిష్కారము అంటే అది మనం యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా ఏదో ఒకటి అయితే జరగాలి, పెండింగ్ పెట్టుకోకుండా. సో అంటే ఇప్పుడు రిజెక్ట్ అవుతున్నాయి ఎక్కువ కేసులు అంటే కారణం ఏంటి, తిరుపతిలో ఎక్కువగా చెరువులు, వంకలు, ఏర్లు, అలాగే ఎండోమెంట్ భూములు
ఇటువంటివి ఎస్టేట్ ఇనాం భూములు ఇనాం భూములు ఇటువంటి వాటిల్లో చాలా వరకు మనకు సరైన రికార్డు ఉండాలి. ఉదాహరణకు 22(1)A నుంచి వాళ్ళకు డీకేటీ పట్టా ఇచ్చి ఉంటారు. దాన్ని తొలగించాలని మన దగ్గర అప్లై చేసినప్పుడు మనకు 1954 కన్నా ముందు పట్టా ఇచ్చి ఉంటే అది 1142 జీవో ప్రకారము అన్కండిషనల్ పట్టా కాబట్టి వాటిని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి అది తెలియక మాకు డీకేటీ పట్టా ఇచ్చారు, మేము 20 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉన్నామని మనకు అప్లై చేస్తారు. చేసిన తర్వాత అది ఫ్రీ హోల్డ్ అయ్యి ఉంటే ఫ్రీ హోల్డ్లో జరుగుతుంది. ఒకవేళ ఫ్రీ హోల్డ్ కాకుండా ఏదైనా చేతులు మారి ఉంటే, అంటే డీకేటీ పట్టా పొందిన వ్యక్తి దగ్గరే భూమి లేకుండా చేతులు మారి ఉంటే అది పీఓటీ అవుతుంది కాబట్టి వాటిని అంగీకరించే పరిస్థితి ఉంటుంది, రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఎండోమెంట్ భూముల్లో మనకి ఏవైనా కూడా ఎండోమెంట్ భూములుగా ఎండోమెంట్ రిజిస్టర్లో నమోదు కావడము, అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి పత్రం ద్వారా సంక్రమించింది, ఎండోమెంట్ ఆక్షన్ చేసి కొనుక్కున్నారా లేదా అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ ప్రొసీజరల్గా జరగకపోతే వాటిని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇతరత్ర బ్యాంక్ నుంచి ఆక్షన్ కొన్నప్పుడు గతంలో చాలా సమస్యలు ఉండేటివి. ఎందుకంటే జియో ఎక్స్టెండ్ కాకపోవడం, ఎప్పుడో 99లోనే అది ముగియడంతో చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. బట్ ఇప్పుడు 444 జీవోలో మనకు బ్యాంక్ నుంచి ఆక్షన్ కొన్నా కూడా మనం ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి యాజ్ పర్ రూల్స్ ఉంటే అంగీకరించమని చెప్పారు, అది కూడా చేస్తున్నాం. అట్లాగే కొన్ని భూదాన్ యజ్ఞ బోర్డు ల్యాండ్స్ ఉన్నాయి. సో అటువంటి వాటిల్లో కేర్ఫుల్గా మనం ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అంటే తిరుపతి లాంటి స్టేషన్లో ఎక్కువ లిటిగేషన్స్ ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా రెండోది చెరువులు, వంకలు, వాగులు ఇట్లాంటివి ఎక్కువ గతంలో పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు, కానీ వాటిని మన రికార్డ్స్లో సరిగ్గా అవి ఇచ్చినట్టుగా ఆధారాలు ఉండవు. అటువంటి కేసులు ఎక్కువ రిజెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తిరుపతి లాంటి స్టేషన్లో భూముల విలువ ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది, ఎక్కువ మోసాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి రికార్డు త్వరగా వెరిఫై చేసి మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో భూ విలువ పెరగడంతో దృష్ట్యా ప్రభుత్వం కూడా అన్ని నిబంధనలకు అనుగుణంగా రికార్డులను వెరిఫై చేసి తదనుగుణంగానే 22A జీవోను తిరస్కరించడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం నిబంధనలతో పాటు ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి, పరిగణించి వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.